ఇప్పుడు మన వాటర్ ప్రూఫ్ గురించి శేఖరణ వచ్చిండు. శేఖరణ చెప్తారు మనకు ఇప్పుడు అంటే ఇది వర్క్ ఏంటిది, దీనివల్ల లాభం ఏంటిది, ఇది ఎన్ని రోజులు పని పడుతుంది, దీని గురించి అన్ని డీటెయిల్ చేస్తాను. నేను ఫుల్ వీడియో మాత్రం ఖచ్చితంగా మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు ప్రజెంట్ డీటెయిల్ చేసుకుందాం. అంటే ఫస్ట్ స్టేజ్ ఏంటంటే పగల కొట్టడం, సెకండ్ వాటర్ మొత్తం క్లీన్ తోటి పగులు తీయడం, దాని తర్వాత ఏంటి అనేది మనకి శేఖరణ చెప్తాడు. లైన్లో ఉంటాం. అది సిమెంట్ ప్రాబ్లమా లేకపోతే వాటర్ ప్రాబ్లమా తెలియదు, ఇలా కట్టుకున్నాం. సో దానివల్ల ఒక 20 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత ఏమవుతుందంటే మన స్లాబ్ అనేది మొత్తం పగులు వస్తుంది. ఆ పగులు వచ్చిన తర్వాత దానికి ఒక సొల్యూషన్ మనకు ఉన్నది. ఆ సొల్యూషన్ ఏంటో ఇప్పుడు వీడియో ద్వారా మీకు తెలియజేస్తా. ఓకే, వాటర్ ప్రూఫ్ చేయాలంటే చాలామంది మెస్సీలతో చేయిస్తారు. విషయం ఏంటంటే వాళ్ళు జాలివాటిని ఇసుకతో 1 లేయర్ సింగిల్ లేయర్ వేస్తారు. అది 45-50 డిగ్రీ టెంపరేచర్ అంటే ఎండకు 45-50 డిగ్రీల ఎండకు ఎక్కడక్కడ క్రాక్స్ వచ్చేసి బీటలు వారి వాటర్ సింక్ అవుతూ ఉంటాయి. ఏడ సింక్ అవుతుంది, మెయిన్ ప్రాబ్లమ్స్ ఏడొస్తుంటే ఈ కార్నల్స్ చూపించి ఈ కార్నల్స్ నుంచి కింద మనం 1 ఫీట్ బీమ్ లెవెల్ పరదా కడతాం కదా, బీమ్ లెవెల్ పరదా నుంచి కారుతూ ఉంటాయి చుట్టూ దింపి.